హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్ అట్లా. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఈరోజు ఈ వారం కరెంట్ అఫైర్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి నిపుణులు తెలుసుకున్నాం. అట్లాగే ఇటీవలే మనం ఫైనల్ మ్యాచ్లో అన్ని మ్యాచ్లు గెలిచి ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయాం. పురుషుల వరల్డ్ కప్ 2023లో కొంచెంలో మనము వరల్డ్ కప్ని మిస్ అవ్వడం జరిగింది, ఫైనల్లో ఓడిపోయి. సో దానికి సంబంధించినటువంటి మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఐసీసీ వరల్డ్ కప్ 2023 పురుషుల క్రికెట్ 13వ ప్రపంచ కప్ టోర్నీకి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునే ముందు ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఉంది, అది ఒక్కసారి చెప్తా. ప్రళయ్ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. నవంబర్ 7న ఒడిషా తీరంలోని అబ్దుల్ కలాం దివి నుంచి చేపట్టిన ప్రయోగ పరీక్షలో ప్రళయ్ సక్సెస్ అయిందని చెప్పి భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దులో చైనా, పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్నటువంటి సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఈ మిసైల్ను డిఆర్డిఓ అభివృద్ధి చేసినట్లుగా భారత రక్షణ శాఖ వర్గాలు తెలియజేయడం జరిగింది. ఇక మనం ఐసీసీ వరల్డ్ కప్ 2023కి సంబంధించినటువంటి మొత్తం వివరంగా వరల్డ్ కప్ పురుషుల క్రికెట్ 13వ ప్రపంచ టోర్నీ, అట్లాగే ఇప్పటివరకు ఓవరాల్గా అసలు ఆ పురుషుల ప్రపంచ కప్ గురించి, టోర్నీ గురించి ఓవరాల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో 1992 ప్రపంచ కప్ నుంచి మస్కట్ను పరిచయం చేశారు. 1992 ప్రతి వరల్డ్ కప్ను వేర్వేరు మస్కట్ను రూపొందించారు. ఇక ఈ విధంగా అన్నట్టు 2011 తర్వాత మస్కట్ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక 2023 నుంచి తిరిగి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మస్కట్ బ్లేజ్ అండ్ టోంక్ అన్నట్టు. ఇక టోర్నీ అవార్డులు, ఈ 13వ టోర్నీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఒక్కసారి ఇంపార్టెన్స్వి చూస్తే, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లో ట్రావిస్ హెడ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ విరాట్ కోహ్లీ, గోల్డెన్ బ్యాట్ అవార్డు వచ్చేసి విరాట్ కోహ్లీకి 765 స్కోర్ చేసినందుకు కానీ. ఇక గోల్డెన్ బాల్ అవార్డు వచ్చేసి మహమ్మద్ షమీకి వచ్చింది, 24 వికెట్లు తీసినందుకు గాను. అట్లాగే మొత్తం ప్రైజ్ మనీ వచ్చేసి 83 కోట్లు, విజేతకు వచ్చేసి 33 కోట్లు, రన్నరప్కి వచ్చేసి 16.50 కోట్లు. భారత్ వరల్డ్ కప్నకు ఆతిథ్యం ఇవ్వడం ఇది 4వసారి. తొలిసారి టోర్నీని పూర్తి స్థాయిలో నిర్వహించింది 1987లో పాక్తో కలిసి, 1996లో వచ్చేసి పాక్ శ్రీలంకలతో కలిసి, ఇక 2011లో శ్రీలంక బంగ్లాదేశ్లతో కలిసి నిర్వహించింది. ఓవరాల్గా ఇది ఈసారి నిర్వహించడం అనేది 4వసారి. ఇక మరికొన్ని ముఖ్యమైన అంశాలు దీంట్లో చూసినట్లయితే మనకి అత్యధిక అర్ధ సెంచరీలు విరాట్ కోహ్లీ, అత్యధిక సగటు విరాట్ కోహ్లీ 95.62, అత్యధిక మెయిడెన్లు జస్ప్రీత్ బుమ్రా 9, అత్యధిక క్యాచ్లు వచ్చేసి డారిల్ మిచెల్ న్యూజిలాండ్కి సంబంధించినటువంటి 11 క్యాచ్లు, అత్యధిక ఫోర్లు వచ్చేసి విరాట్ కోహ్లీ 68 ఫోర్లు కొట్టారు, అత్యధిక సిక్సర్లు వచ్చేసి రోహిత్ శర్మ 31 సిక్సర్లు కొట్టడం జరిగింది. అత్యధిక పరుగుల తేడాతో విజయం అంటే 309 తేడాతో ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ను ఓడించింది. ఇక అత్యల్ప పరుగుల తేడాతో అంటే 5 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ను ఓడించడం జరిగింది. ఇక అత్యధిక వికెట్ల తేడాతో అంటే 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ను, ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ను ఓడించడం జరిగింది. అత్యల్ప వికెట్ల తేడాతో అంటే 1 వికెట్ తేడాతో దక్షిణాఫ్రికా పాకిస్తాన్ను ఓడించింది. 400 కంటే ఎక్కువ స్కోర్ నమోదు. ఈ ప్రపంచ కప్లో అత్యధిక స్కోరు 400 కంటే ఎక్కువగా 3 సార్లు నమోదైంది. శ్రీలంకపై దక్షిణాఫ్రికా 428 5 వికెట్లకు, నెదర్లాండ్స్పై భారత్ 410 స్కోరు 4 వికెట్లు కోల్పోయి సాధించింది. ఇక పాకిస్తాన్పై న్యూజిలాండ్ వచ్చేసి 401 స్కోరు 6 వికెట్లు కోల్పోయి సాధించడం జరిగింది. ఇక ఫైనల్లో సెంచరీలు అంటే ప్రపంచ కప్ ఫైనల్లో సెంచరీ చేసిన 7వ వ్యక్తిగా ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా తను సాధించడం జరిగింది. ఇక గతంలో క్లైలాయిడ్ 102 వెస్టిండీస్ చెందినటువంటి వ్యక్తి 1975లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేయడం జరిగింది. ఇక వివ్ రిచర్డ్స్ 138 స్కోర్తో నాట్అవుట్గా నిలిచి వెస్టిండీస్ చెందిన వ్యక్తి 1996లో ఆస్ట్రేలియాపై సాధించడం జరిగింది. ఇక అరవింద డి సిల్వా శ్రీలంక 127 స్కోర్ చేసి నాట్అవుట్గా నిలిచి 1996లో ఆస్ట్రేలియాపై ఈ స్కోర్ను సాధించడం జరిగింది. అట్లాగే ఇక రికీ పాంటింగ్ 140 స్కోర్తో నాట్అవుట్గా నిలిచి ఆస్ట్రేలియాకు చెందినటువంటి వ్యక్తి 2003లో భారత్పై ఈ స్కోర్ను సాధించడం జరిగింది. అట్లాగే ఆడమ్ గిల్క్రిస్ట్
49 స్కోర్ చేశారు ఆ ఆస్ట్రేలియాకు చెందినటువంటి వ్యక్తి 2007లో శ్రీలంకపై. జయవర్ధనే 103 స్కోర్ చేశారు శ్రీలంకకు చెందినటువంటి జయవర్ధనే. 2011లో భారత్పై ఈ స్కోర్ చేయడం జరిగింది జయవర్ధనే. ఇక వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఈ అవార్డును అందుకున్న 3వ భారతీయ క్రికెటర్ కోహ్లీ. గతంలో సచిన్ టెండూల్కర్ 2003లో అందుకున్నారు. ఇక 2011లో వచ్చేసి యువరాజ్ సింగ్ అందుకున్నారు. వరల్డ్ కప్లో ఆల్అవుట్ అవడం అనేది భారత్కు ఇదే తొలిసారి. ఇంతకుముందు ఎప్పుడు ఆల్అవుట్ అనేది కాలేదు వరల్డ్ కప్లో. ఇక ప్రపంచ కప్ టోర్నీ చరిత్ర చూస్తే 1975 నుంచి 2003 దీనికి సంబంధించి ఈ మధ్యలో ఆస్ట్రేలియా ఆడిన మొత్తం మ్యాచ్లు 104. దీనిలో ఆస్ట్రేలియా గెలిచినవి 77, ఓడినవి 25. ఒకటి టైగా అయింది, ఇంకొకటి రద్దయింది. ప్రపంచ కప్ 1975, 87, 96, 99, 2003, 2007, 2015, 2023లో మొత్తం 8 సార్లు ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుకుంది. ఇందులో 1987, 99, 2003, 2007, 2015, 2023 ఓవరాల్గా ఈ అన్ని టోర్నమెంట్లలో విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. 2003లో కూడా మన భారత్ పైనే, ఇక 2023లో కూడా భారత్ పైనే. ప్రపంచ కప్ టోర్నీల చరిత్రలో భారత్ ఆడిన మొత్తం మ్యాచ్లు 94 అవగా ఇందులో గెలిచినవి 63, ఓడిపోయినవి 29. ఒకటి టై కాగా ఇంకొకటి రద్దయింది. ఇక భారత్ వచ్చేసి 1983, 2003, 2011, 2023లో ఫైనల్కు చేరింది. 1983, 2011లో విజేతగా నిలిచింది. 2023లో ఫైనల్లో ఓడిపోయి మనకు కప్పు మిస్ అయ్యాం. ఇక 2011లో భారత్, 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్ ప్రపంచ కప్ ఆతిథ్య జట్లు గెలిచాయి. కానీ 2023లో ఆతిథ్య జట్టు భారత్ గెలవలేదు. ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు. ఇంకా చూస్తే ఇక ఈ 2023లో జరిగినటువంటి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి చూస్తే ఆరంభంలో భారత్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికాతో పరాజయం పాలైన శ్రీలంకపై విజయం తర్వాత వెనుకకు చూడకుండా 13వ ఐసీసీ పురుషుల క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టు దూసుకెళ్లి విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై గెలిచి 6వ ప్రపంచ కప్ అందుకోవడం జరిగింది. ఇక భారత్ ఈ టోర్నీలో వరుసగా 10 విజయాలతో దూసుకెళ్లి ఫైనల్లో విజయం సాధించలేకపోయి 2003లో కూడా ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా పోటీ పడ్డాయి. అప్పుడు కూడా ఆస్ట్రేలియానే గెలవడం జరిగింది. ఇక ఆరంభ వేడుకలు నిర్వహించకుండానే ఈ మెగా టోర్నీని ప్రారంభించారు. ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు భారత వాయుసేన ఆధ్వర్యంలో సూర్యకిరణ్ ఎయిరోబాటిక్ బృందం విన్యాసాలు నిర్వహించింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతం, గాయని గాయకులు జోనితా గాంధీ, ఆదిత్య నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమం చేపట్టారు. ఇక 500 మంది నృత్యకారులతో ప్రదర్శన ఇచ్చారు. ప్రధాని మోదీ అతిథిగా, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెన్ ముఖ్య అతిథిగా హాజరై మ్యాచ్ను వీక్షించారు. ఇక మరికొన్ని వివరాలు ఒక్కసారి చూస్తే నిర్వహణ విషయానికి వస్తే అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మొత్తం 46 రోజులు 48 మ్యాచ్లు ఇవి నిర్వహించడం జరిగింది. ఇక పాల్గొన్న జట్లు చూస్తే మొత్తంగా 10 జట్లు ఉన్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ఓవరాల్గా 10 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. ఇక ప్రారంభ వేదిక వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయినటువంటి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం, ఇక గుజరాత్. ప్రారంభ మ్యాచ్ వచ్చేసి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ల మధ్య జరిగింది. న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో నిలిచింది. ఈ మ్యాచ్ ముంబైలోని వాకండే స్టేడియంలో నిర్వహించడం జరిగింది. మ్యాచ్లు జరిగిన వేదికలు 10 నగరాల్లో జరిగాయి. అవి చూస్తే ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, లక్నో, ధర్మశాల, పూణే, హైదరాబాద్. ఇక సెమీఫైనల్ విషయానికి వస్తే సెమీఫైనల్ 1 ముంబైలోని వాకండే స్టేడియంలో భారత్ 394 స్కోర్ సాధించి 4 వికెట్లు కోల్పోయింది. ఇక న్యూజిలాండ్ వచ్చేసి దానికి సంబంధించి చూస్తే 327 స్కోర్ సాధించి 48.5 ఓవర్లలో సాధించింది. భారత్ 70 పరుగుల తేడాతో ఇక్కడ విజయం సాధించింది. ఇక సెమీఫైనల్ 2 చూస్తే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో దక్షిణాఫ్రికా 212 స్కోర్ని 49.4 ఓవర్లలో సాధించింది. ఆస్ట్రేలియా వచ్చేసి 215 స్కోర్ సాధించి 7 వికెట్లు కోల్పోయి 47.2 ఓవర్లలో సాధించింది. ఇక ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఇక్కడ గెలిచింది.
ఇక ఫైనల్ విషయానికి వస్తే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మోతేరా స్టేడియం భారత్ 240 స్కోర్ చేసింది ఆల్అవుట్ అయ్యి. ఇక్కడ ఇంతకుముందు చూసాం మనము మొదటిసారి ప్రపంచ కప్లో భారత్ ఆల్అవుట్ అవ్వడం ఇదే మొదటిసారి. ఇక ఆస్ట్రేలియా వచ్చేసి 241 స్కోర్ చేసింది, 4 వికెట్లు కోల్పోయి 43 ఓవర్లలోనే చేసింది. ఇక ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఈ ఫైనల్ మ్యాచ్ గెలవడం జరిగింది. ఇక మనము ఫైనల్ మ్యాచ్ అంపైర్లు చూసినట్లయితే రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిచర్డ్ కెటిల్ బరుఫీల్డ్. ఫైనల్ మ్యాచ్ రిఫరీస్ చూస్తే ఆండీ ప్రైకాప్ట్ జింబాబ్వే, ఇక జోయల్ విల్సన్ వచ్చేసి ట్రినిడాడ్ టొబాగో, థర్డ్ క్రిస్ గఫానీ న్యూజిలాండ్, ఫోర్త్ అంపైర్లుగా నిర్వహించారు. ఇక వరల్డ్ కప్ విజేతలు చూస్తే ఇప్పటి వరకు 5 జట్లు మాత్రమే వన్డే ప్రపంచ కప్ను దక్కించుకున్నాయి. ఆస్ట్రేలియా 6 సార్లు 1987లో, మళ్ళీ 99లో, అట్లాగే 2003లో, 2007లో, 2015లో, 2023లో ఆస్ట్రేలియా 6 సార్లు ఓవరాల్గా గెలుచుకుంది. ఇక భారత్ 2 సార్లు గెలుచుకుంది, 1983లో, మళ్ళీ మొన్న 2011లో గెలుచుకుంది, విజేతగా నిలిచింది. 1983లో ఇంగ్లాండ్ గడ్డపై కపిల్ దేవ్ నేతృత్వంలో జట్టు వెస్టిండీస్ జట్టుపై గెలిచి రికార్డు సృష్టించింది, అది మొదటిసారి. ఇక ఈ మ్యాచ్లో భారత్ 54.4 ఓవర్లలో 183 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టు 52 ఓవర్లలో 140 రన్స్ చేసింది, 43 పరుగుల తేడాతో అప్పుడు మన భారత్ గెలిచి కప్పు గెలుచుకోవడం జరిగింది. ఇక 28 ఏళ్ల తర్వాత 2011లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో జట్టు శ్రీలంకపై విజయం సాధించింది. భారత్ వచ్చేసి 48.2 ఓవర్లలో 277 స్కోర్ చేసింది, 4 వికెట్లు పోగొట్టుకొని. ఇక శ్రీలంక 50 ఓవర్లలో 274 పరుగులు చేసింది, 6 వికెట్లు పోగొట్టుకొని. 6 వికెట్ల తేడాతో భారత్ గెలిచి వరల్డ్ కప్ని గెలవడం జరిగింది రెండోసారి. ఇక వెస్టిండీస్ 2 సార్లు 1975లో, 79లో, అట్లాగే ఒకసారి పాకిస్తాన్ 1992లో, శ్రీలంక 1996లో, ఇంగ్లాండ్ 2019లో కప్పును గెలుచుకోవడం జరిగింది. ఇక ముఖ్యమైన విశేషాలు ఒక్కసారి చూస్తే ప్రపంచ కప్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర 23 ఏళ్లకే ప్రపంచ కప్లో సెంచరీ చేయడం జరిగింది. ఇక అంచనాలు లేకుండా బరిలోకి దిగిన నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఈ టోర్నీలో రికార్డులు సృష్టించాయి. దానికి సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి చూస్తే నెదర్లాండ్స్ దక్షిణాఫ్రికాని 38 పరుగుల తేడాతో ఓడించింది. ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి శ్రీలంకను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక అట్లాగే దక్షిణాఫ్రికా 5 సార్లు సెమీస్కు చేరుకున్న ఫైనల్కు చేరలేదు. పుట్టినరోజు ప్రపంచ కప్లో శతకం సాధించిన 3వ ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కంటే ముందు రాస్ టేలర్ 2011లో, మిచెల్ మార్చ్ 2013లో ఉన్నారు. ఇక అతిపిన్న వయస్కుడు స్పిన్నర్ నూర్ మహ్మద్ ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి అతను. ఇక అతిపెద్ద వయసు గల ఆటగాడు వెస్లీ నెదర్లాండ్స్. అట్లాగే నమోదైన సెంచరీలు వచ్చేసి 40, భారతీయులు చేసినటువంటి సెంచరీలు 7, కోహ్లీ 3 చేశాడు, శ్రేయాస్ అయ్యార్ 2, కేఎల్ రాహుల్ 1, రోహిత్ శర్మ 1 సెంచరీ చేసిండు. అత్యధిక క్యాచ్లు వచ్చేసి డీజే మిచెల్ 11, న్యూజిలాండ్కి చెందినటువంటి వ్యక్తి. ఇక ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ 11 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో 765 పరుగులు చేశాడు. దీంతో సచిన్ 673 పరుగులు చేసినటువంటి 2003లో చేసినటువంటి పరుగుల రికార్డుని తను అధిగమించాడు. తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ 597 పరుగులు చేశాడు. ఇక డికాక్ వచ్చేసి 594, దక్షిణాఫ్రికాకు చెందినటువంటి వ్యక్తి 594 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్ర 578 పరుగులు, న్యూజిలాండ్కు చెందినటువంటి వ్యక్తి. డరైల్ మిచెల్ 552 పరుగులు సాధించారు, న్యూజిలాండ్కు చెందినటువంటి వ్యక్తి. ఇక అత్యధిక సెంచరీలు చూసినట్లయితే ఈ ప్రపంచ కప్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా ప్లేయర్ క్వింటన్ డికాక్ 4 సెంచరీలు చేశాడు. ఇక అతడు 10 మ్యాచ్లు ఆడి 4 సెంచరీలతో కలిపి 594 పరుగులు చేశాడు. కోహ్లీ, రచిన్ రవీంద్ర 3 సెంచరీల చొప్పున, డరైల్ మిచెల్ న్యూజిలాండ్, డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా, శ్రేయాస్ అయ్యార్ భారత్, డసెన్ దక్షిణాఫ్రికా, మిచెల్ మార్చ్ ఆస్ట్రేలియా ఆటగాడు,
మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియా ఆటగాడు, ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా ఆటగాడు 2 సెంచరీల చొప్పున చేయడం జరిగింది. ఇక అత్యధిక వికెట్లకు సంబంధించిన విషయాలు చూస్తే ఈ ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్గా మహ్మద్ షమి 24 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. షమి 7 మ్యాచ్లు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. అతడు మొత్తం 48.5 ఓవర్లు వేసి 257 పరుగులు ఇచ్చాడు. ఇక షమి తర్వాత ఆడమ్ జంపా 23 వికెట్లు తీశాడు ఆస్ట్రేలియా. మధుశంక 21 వికెట్లు శ్రీలంకకు చెందిన వ్యక్తి. బూమ్రా భారత ఆటగాడు 20 వికెట్లు తీశాడు. ఇక కోయెడ్జీ 20 వికెట్లు దక్షిణాఫ్రికాకు చెందిన ఆటగాడు. ఒక ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా జహీర్ ఖాన్ 2011లో 21 వికెట్లు తీసిన రికార్డు పేరిట ఉన్నటువంటి రికార్డును షమి అధిగమించాడు. అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్, ఈ వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా జంపా 23 వికెట్లు తీశాడు. ఒక ప్రపంచ కప్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్న రికార్డుని ఇతను సమం చేయడం జరిగింది. ఇక మరికొన్ని విషయాలకు సంబంధించినటువంటి ఇవి చూద్దాం ఒక్కసారి. నెక్స్ట్ పేజీలో ఉన్నాయి దానికి సంబంధించినటువంటి వివరాలు. దీనికి సంబంధించి ఇక అత్యధిక పరుగులు చేసిన టీం, ఈ వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన టీం దక్షిణాఫ్రికా. శ్రీలంకతో న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 5 వికెట్లు కోల్పోయి 428 పరుగులు చేసింది. ఇక అత్యల్ప పరుగులు చేసిన టీం భారత్తో ఆడిన శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆల్అౌట్ అవ్వడం జరిగింది. ఇక అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్, ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా రోహిత్ శర్మ 597 పరుగుల రికార్డు నెలకొల్పాడు పరుగులు చేసి. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 2019లో 578 పరుగులు చేయడం జరిగింది. ఆ రికార్డుని రోహిత్ శర్మ అధిగమించాడు. అత్యధిక పరుగులు చేసిన మ్యాచ్ ధర్మశాలలో ఆస్ట్రేలియా 388 పరుగులు ఆల్అౌట్ అయ్యి చేసింది. న్యూజిలాండ్ 383 పరుగులు చేసింది, 9 వికెట్లు కోల్పోయి. ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మొత్తం 771 పరుగులు వచ్చాయి. ప్రపంచ కప్ టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఇక అత్యధిక వ్యక్తిగత స్కోర్ చూస్తే ఈ ప్రపంచ కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన క్రికెటర్గా ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాక్స్వెల్ నిలిచాడు. ఇతడు ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 128 బంతుల్లో 201 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో 21 ఫోర్లు 10 సిక్స్లు కొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ భారత పేసర్ మహ్మద్ షమి న్యూజిలాండ్తో ముంబైలో జరిగిన సెమీఫైనల్లో 57 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. వన్డేల్లో ఓ భారత బౌలర్ 57 పరుగులు ఇచ్చి 7 వికెట్లు అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఒక వన్డేలో 7 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ కూడా షమినే. ఈ జాబితాలో మెక్గ్రాత్ ఆస్ట్రేలియా నమీబియాపై 2003లో 15 స్కోర్ ఇచ్చి 7 వికెట్లు తీశాడు. బికెల్ ఆస్ట్రేలియా 20 వికెట్లు తీశాడు, 7 వికెట్లు తీశాడు ఇంగ్లాండ్పై 2003లో. టీమ్ సౌతీ న్యూజిలాండ్ 33 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు ఇంగ్లాండ్పై 2015లో. విన్స్టన్ డేవిస్ వెస్టిండీస్ ఆస్ట్రేలియాపై 1983లో 51 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. ఇలా ఈ జాబితాలో ఉన్నారు. అత్యధిక భాగస్వామ్యం న్యూజిలాండ్ క్రికెటర్లు రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే ఇంగ్లాండ్పై 273 పరుగులు చేశారు. ఫాస్టెస్ట్ సెంచరీ గ్లెన్ మ్యాక్స్వెల్ నెదర్లాండ్స్పై 40 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇక ఇవి దీనికి సంబంధించినటువంటి వివరాలు. ఇంకా మేజర్గా ఉన్నటువంటివి ప్రపంచ కప్ వివరాలు ఒక్కసారి చూద్దాం. విరాట్ కోహ్లీ శతకాలు కూడా చూద్దాం. ప్రపంచ కప్ విజేతలు దానికి సంబంధించినటువంటి అప్పుడు గెలిచినప్పుడు కెప్టెన్లు ఎవరు ఉన్నారనేది ఒక్కసారి చూద్దాం. 1975 మొదటి టోర్నమెంట్లో వెస్టిండీస్ గెలుచుకుంది. అప్పుడు కెప్టెన్ క్లైవ్ లాయిడ్. 1979లో కూడా వెస్టిండీస్ కప్పు గెలుచుకుంది, అప్పుడు క్లైవ్ లాయిడ్. అట్లాగే 1983లో వచ్చేసి భారత్ గెలుచుకుంది మొదటిసారి, అప్పుడు కపిల్ దేవ్ కెప్టెన్గా ఉన్నాడు. అట్లాగే 1987లో ఆస్ట్రేలియా గెలుచుకుంది, అప్పుడు అలెన్ బోర్డర్ కెప్టెన్గా ఉన్నారు. 1992లో పాకిస్తాన్ గెలుచుకుంది, అప్పుడు ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్. 1996లో శ్రీలంక కప్ గెలుచుకుంది, అప్పుడు అర్జున రణతుంగ కెప్టెన్. 1999లో ఆస్ట్రేలియా, అప్పుడు కెప్టెన్ వచ్చేసి స్టీవ్గా ఉన్నారు. 2003లో ఆస్ట్రేలియా రికీ పాంటింగ్ కెప్టెన్లో కప్పు గెలుచుకుంది. మళ్ళీ 2007లో కూడా ఆస్ట్రేలియాని గెలుచుకుంది, అప్పుడు కూడా రికీ పాంటింగ్ కెప్టెన్గా ఉన్నారు. ఇక 2011లో వస్తే
భారత్ గెలుచుకుంది రెండవసారి. అప్పుడు మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు, అప్పుడు దిగ్గజాలందరూ కూడా సచిన్ టెండూల్కర్ కానీ వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. 2015లో వచ్చేసి ఆస్ట్రేలియా గెలుచుకుంది, మైకెల్ క్లార్క్ కెప్టెన్గా ఉన్నారు. 2019లో ఇంగ్లాండ్ గెలుచుకుంది, ఇయాన్ మోర్గాన్ కెప్టెన్గా ఉన్నారు. 2023లో ఇటీవల జరిగిన కప్లో వచ్చేసి ఆస్ట్రేలియా గెలుచుకుంది, కమిన్స్ కెప్టెన్గా ఉన్నారు. ఇక మేజర్గా ప్రపంచ కప్కు సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి ఇక్కడ చూద్దాం. 1975లో జరిగినటువంటి టోర్నమెంట్లో ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఇంగ్లాండ్. లార్డ్స్ మైదానము వేదిక, విజేత వచ్చేసి వెస్టిండీస్, రన్నరప్గా అప్పుడు ఆస్ట్రేలియా ఉంది. 17 పరుగుల తేడాతో గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి క్లైవ్ లాయిడ్. ఇక 1979లో చూస్తే ఇంగ్లాండ్ ఆతిథ్య దేశం, వేదిక వచ్చేసి లార్డ్స్ మైదానం, వెస్టిండీస్ విజేతగా నిలిచింది, ఆస్ట్రేలియా రన్నరప్గా ఉంది, 92 పరుగుల తేడాతో గెలిచింది. అప్పుడు వివ్ రిచర్డ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నారు. ఇక 1983లో వచ్చేసి ఇంగ్లాండ్ వేల్స్, లార్డ్స్ మైదానంలో భారత్ విజేతగా నిలిచింది, వెస్టిండీస్ రన్నరప్గా ఉంది, 43 పరుగులతో గెలిచారు. అప్పుడు మొహిందర్ అమర్నాథ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. 1987లో వచ్చేసి భారత్ పాకిస్తాన్ ఈడెన్ గార్డెన్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది, రన్నరప్గా ఇంగ్లాండ్ ఉంది, 7 పరుగుల తేడాతో గెలిచారు. డేవిడ్ బూన్ వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. 1992లో చూస్తే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆతిథ్య దేశాలు, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ మెల్బోర్న్ వేదికగా ఉంది, పాకిస్తాన్ వచ్చేసి విజేతగా నిలిచింది, ఇంగ్లాండ్ వచ్చేసి రన్నరప్గా ఉంది, 22 పరుగులతో తేడాతో అప్పుడు కప్పు గెలుచుకున్నారు. వసీం అక్రమ్ వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. 1996లో పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక ఈ 3 దేశాలు కూడా అప్పుడు ఆతిథ్య దేశాలుగా ఉన్నాయి. గడాఫీ స్టేడియం లాహోర్లో వేదిక, శ్రీలంక విజేతగా నిలిచింది, ఆస్ట్రేలియా వచ్చేసి రన్నరప్గా 7 వికెట్ల తేడాతో గెలుచుకున్నారు. అరవింద డి సిల్వా అప్పుడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. 1999లో చూస్తే ఇంగ్లాండ్ వేల్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ వేదికలు, లార్డ్స్ మైదానం వేదిక, ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది, పాకిస్తాన్ వచ్చేసి రన్నరప్గా ఉంది, 8 వికెట్లు తీశారు. అప్పుడు షేన్ వాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిల్చున్నారు. ఇక 2003లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా వేదిక ఆతిథ్యం ఇచ్చాయి. ఇక వాండర్స్ స్టేడియం, జోహాన్నెస్ బర్గు వేదిక, ఆస్ట్రేలియా కప్పు గెలుచుకుంది. భారత్ వచ్చేసి రన్నరప్గా ఉంది, 125 పరుగులు చేసింది, అప్పుడు తేడాతో గెలిచింది. రికీ పాంటింగ్ అప్పుడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఉన్నారు. ఇక 2007లో వెస్టిండీస్, 2007లో చూస్తే వెస్టిండీస్ ఆతిథ్య దేశం, కింగ్స్టన్ ఓవల్ వేదిక, ఆస్ట్రేలియా వచ్చేసి విజేత, రన్నరప్గా శ్రీలంక ఉంది, 53 పరుగుల తేడాతో గెలిచింది, ఆడమ్ గిల్క్రిస్ట్ వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. ఇక 2011లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆతిథ్య దేశాలు, వాకండే స్టేడియం వేదిక, భారత్ కప్పు గెలుచుకుంది, శ్రీలంక రన్నరప్గా ఉంది, 6 వికెట్ల తేడాతోటి గెలిచింది, ఎంఎస్ ధోని అప్పుడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఉన్నారు. ఇక 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్య దేశాలు, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో వేదిక, ఆస్ట్రేలియా కప్ గెలుచుకుంది, న్యూజిలాండ్ రన్నరప్గా ఉంది, 7 వికెట్ల తేడాతో గెలిచింది, జేమ్స్ ఫాల్కనర్ వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. 2019లో వచ్చేసి ఇంగ్లాండ్ వేల్స్ ఆతిథ్య దేశాలు, లార్డ్స్ మైదానంలో వేదిక, ఇంగ్లాండ్ వచ్చేసి కప్ గెలుచుకుంది, న్యూజిలాండ్ వచ్చేసి రన్నరప్గా నిలిచింది, బౌండరీ కౌంట్ ద్వారా విజేతగా నిర్ణయించారు. ఇక బెన్ స్టోక్స్ వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. 2023లో వచ్చేసి భారత్ ఆతిథ్య దేశంగా ఉంది, నరేంద్ర మోదీ స్టేడియం, విజేతగా వచ్చేసి ఆస్ట్రేలియా ఉంది. ఇక భారత్ వచ్చేసి రన్నరప్గా ఉంది, 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇది ట్రావిస్ హెడ్ వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోవడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈ 2023కు సంబంధించినటువంటి, అట్లాగే మనకు ఓవరాల్గా పురుషుల వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్కి సంబంధించినటువంటి వివరాలు ఆల్రెడీ ఇంతకుముందు ఒక్కసారి మనము చూసినాము. శతకాలు చూస్తే కోహ్లీ 50 శతకాలు 279 ఇన్నింగ్స్లో సాధించారు. అట్లాగే సచిన్ వచ్చేసి 49 శతకాలు 452 ఇన్నింగ్స్లో సాధించారు. రోహిత్ శర్మ వచ్చేసి 31
శతకాలని 253 ఇన్నింగ్స్లో సాధించారు. పాంటింగ్ వచ్చేసి 30 శతకాలు 365 ఇన్నింగ్స్లో, జయసూర్య వచ్చేసి 23 శతకాలు 433 ఇన్నింగ్స్లో సాధించడం జరిగింది. ఇక విరాట్ కోహ్లీ శతకాలు అయితే చూస్తే శ్రీలంక పైన 10 సెంచరీలు 53 మ్యాచ్ల్లో, వెస్టిండీస్పై 9 సెంచరీలు 43 మ్యాచ్లలో, ఆస్ట్రేలియాపై 8 సెంచరీలు 48 మ్యాచ్ల్లో, న్యూజిలాండ్పై 31 మ్యాచ్ల్లో 6 సెంచరీలు, బంగ్లాదేశ్పై 16 మ్యాచ్ల్లో 5 సెంచరీలు, దక్షిణాఫ్రికా 31 మ్యాచ్ల్లో 5 సెంచరీలు, పాకిస్తాన్పై 16 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, ఇంగ్లాండ్పై 3 సెంచరీలు 36 మ్యాచ్ల్లో, జింబాబ్వేపై 1 సెంచరీ 8 మ్యాచ్ల్లో సాధించడం జరిగింది. ఇది ఓవరాల్గా పురుషులకు సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ సంబంధించినటువంటి విషయాలు.